ఇట్లా చాలవుడు అట్లా వాయిదా పడుడు మళ్ళా చాలు మళ్ళా వాయిదా 6 రోజులు గిట్లనే నడిచిందబ్బా పార్లమెంట్లా. ఓ 2 ముచ్చట్లు మాట్లాడింది లేదు, అక్కడికొచ్చే చర్చలు చేసింది లేదు. కానీ అలా 16 గంటలు పార్లమెంట్ నడపాలని ఫిక్స్ చేసింది. అదిగిన రాత్రి 12 గంటల దాకా. గంత ముఖ్యమైన చర్చ మరి. పార్లమెంట్ వార్తలకు పోయే ముంగట గిది చూడాలే. పహల్గామ్ పగ కొంత తీరినట్టే. మన టూరిస్టులను కాల్చి చంపిన 3 టెర్రరిస్టులను ఎన్కౌంటర్ లేచి పడేసిర్రు ఇయాల. అందులో సులేమాన్ షా గాడు ఒకడు. అటాక్ స్కెచ్ చేసిన బద్మాష్ గాడు ఈడేనట మరి. 3 నెలలే తప్పించుకొని తిరగబట్టి దీనికి ఆపరేషన్ మహాదేవ్ అని పేరు పెట్టిర్రు. గా దినం పట్టపగటీలు కాలిస్తే 26 మంది పానాలు వాయే. ఎంబటే మనోళ్ళు ఆపరేషన్ సింధూర్ చాలు చేసి పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్ట్ అడ్డాలను పేల్చిపడేసి ఉగ్రవాదులను వేసేస్తే అటుకెళ్లి డ్రోన్లు క్షిపణులు వస్తే మనోళ్ళు రప్ప పడగొట్టిర్రు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం ముదురుతుందనే మోపుకే నడుమిట్లకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సార్ వచ్చి చర్చలు చేసి ఆపిచ్చిండు. గా పహల్గామ్ అటాక్ మీద చర్చ చేయాలనే 6 కాంచి పార్లమెంట్ లో లొల్లి నడుస్తుంటే ఇయాల ఒప్పుకున్నారు సెంటరోళ్ళు. ఉగ్రవాదులకు మన తడాకా చూపించినాం, 100 మందిని చంపేసినాం, మనకేం నష్టం కాలే, ఆపరేషన్ సింధూర్ ఆపాలని ఎవరు ప్రెజర్ చేయలే, పాకిస్తానే దిగచ్చిందన్నాడు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సారు. अध्यक्ष महोदय, हमारे देश की सेना शेर है, तो पाकिस्तान ने हार मान ली है. अध्यक्ष महोदय, यह पेशकश इस कैबिनेट के साथ स्वीकार की गई थी. रुकिए बता दूंगा. ప్రతిపక్షాలు చూద్దాం మన జవాన్లను తారీఫ్ చేసి నడుమిట్ల ట్రంప్ పెత్తనమైంది ఆయన చెప్తే మనం యుద్ధం అప్పుడేందని గట్టిగానే మాట్లాడినాయి. ఆపరేషన్ సింధూర్ ను రాజకీయాలకు వాడుకునుడు ఏందని గరమైండ్రు. कैसे 5 दहशतगर्द वहां पर जाकर 26 लोगों की गोलियों से छलनी करते हैं, ये सूचना रक्षा मंत्री ने नहीं दी. The moment you stand in front of the American president, your height is reduced to 5 feet and your chest is reduced to 36 inch from 56 inch. Why are you so much afraid to